దిస్ ఈజ్ బాల్ ఫజిల్ ఫ్రెండ్స్. దీన్ని మా మిసెస్ మొత్తం మళ్ళీ రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ సెట్ చేయాలని చూస్తుంది. చూద్దాం ఎన్ని నిమిషాల సెట్ చేస్తుందో. ఫస్ట్ పెట్టింది, సెకండ్ దానికి యాడ్ చేసింది, థర్డ్ ఇంకోటి పెట్టింది, ఫోర్త్ సెట్ చేసింది, ఫిఫ్త్ది తీసుకుంది. సో ఎలా నిజంగా చాలా అసలు చేయగలుగుతుందా అనుకున్నాను, కానీ లాస్ట్ తీసుకుంది. సో వావ్, పెట్టేసింది. కంప్లీట్ జస్ట్ 30 సెకండ్సే ఫ్రెండ్స్. నిజంగా కంప్లీట్ చేసేసింది. నాకు రాదు ఫ్రెండ్స్ ఇది చేయడం. మొత్తానికి మనం ట్రై చేయలేదు ఎప్పుడు, కానీ చూద్దాం అని చెప్పి మా మిస్సెస్ చేతికి ఇచ్చింది. కింద వేసినాను, అంతా విడదీసినాను, చూద్దాం అని చెప్పి ఫస్ట్ది పెట్టాను. సో సెకండ్ది ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. నా టెన్షన్స్కు నేను టెన్షన్ పడుతుంటే మా మిస్సెస్ అయితే నవ్వుతుంది, ఎందుకంటే నాకు పెట్టిక రాదు కదా, అందుకు దాన్ని ఎలా పట్టుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సో మొత్తానికి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. చివరికి నా వల్ల కాలేదు. మా మిస్సెసే ఇది ఇలా కాదు అని చెప్తుంది, కానీ నేను నాకు వస్తుందన్న కాన్ఫిడెంట్, నేను చేయగలుగుతానన్న కాన్ఫిడెంట్తో సో ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు దాకా చేసినాడు ఫ్రెండ్స్, వీడియో తీయలేదు. ఇప్పుడు వీడియో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఒక నిమిషం. ఇక్కడ వస్తారు. ఇటు పెట్టినావు నువ్వు, ఇటు పెట్టిస్తావా? ఇటు పట్టుకొని ఇటనా? కూర్చుంటుంది. ఈ సైడ్కి తీసుకోవద్దు, తొందరగా కూర్చుందిలే. చేస్తాను. ఎవరు సాధించలేనిదంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్. ట్రై చేస్తే ఏదైనా సాధ్యమే. నిజమే, నిజంగా నేను చేయనీకే నాకు ఇంచుమించు 2 నిమిషాలు టైం పట్టింది, కానీ మా మిస్సెస్ మాత్రం ఒక 30 సెకండ్స్కి కంప్లీట్ చేసింది. నిజంగా ఏదైనా చేస్తుంటే ఏదైనా ప్రాక్టీస్ వస్తాయి కదా, చాలా ఇన్స్పిరేషనల్గా అనుకోవచ్చు మా మిస్సెస్ను. ఇప్పుడు దాకా ఏమన్నా తెలుసా, వీరేనండి ఏమంటారు, నా శిశు నేర్పించినాడు, నేనే నేర్పించినది పెట్టేది. అంతే ఫ్రెండ్స్, రానప్పుడు శిశువుగానే ఉండాల్సి వస్తుంది, గురువు ఎవరు కాలేరు కదా. నేనే గురువుని దీంట్లో, అంటే ఇది నేర్పియడంలో. ఓకే ఫ్రెండ్స్, నిజంగా చాలా థ్యాంక్స్.